గీస్తే ప్రత్యర్థులందరికీ ఒకేసారి ఫిక్స్ అయిపోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహం ఇదేనట. అందుకే అద్దరిపోయే ఎత్తుకు టీఆర్ఎస్ అధినేత పదును పెడుతున్నారట. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ క్యాడర్ ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉందట. దేనికి సంబంధించి అంటారా? టీడీపీతో పొత్తుకు సంబంధించి. మరి వాళ్లకు క్లారిటీ ఇచ్చేదెవరు? క్లారిటీ వచ్చేదెప్పుడు? మోదీని ఢీకొట్టే పనిలో బిజీగా ఉన్న రాహుల్ కి కొత్త సవాల్ వచ్చిందట. అది కూడా మిత్రపక్షాల నుంచే అట. ఇంతకీ ఏంటా సవాల్? కనిపించే రాజకీయం వెనుక కనిపించని ఎత్తులు, వ్యూహాలను మీ ముందుంచడానికి వచ్చేసింది పొలిటికల్ మిర్చి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అన్ని చేతులెత్తేశాయి. ఫలితం ఘన విజయం. ఆ తరువాత ఏంటి? రిలాక్స్ అవ్వడానికి సమయం లేదు. మరో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికల సమరం ముంచుకొచ్చేస్తోంది. ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడానికి స్కెచ్ గీస్తున్నారట కేసీఆర్. ఆయన టీఆర్ఎస్ అధినేత కాబట్టి పార్టీని ముందుండి నడిపిస్తారు. ఇది కామన్. కానీ ఇది మాత్రమే చేస్తే ఆయన కేసీఆర్ ఎందుకు అవుతారు? అంతకు మించి అంటూ పార్లమెంట్ వార్కి రెడీ అవుతున్నారట గులాబీ దళం అధిపతి. ఎలా అంటారా? కరీంనగర్ ఎంపీగా బరిలోకి దిగి వార్ని వన్ సైడ్ చేసే ఎత్తు వేయబోతున్నారట. తెలంగాణ అసెంబ్లీ సమరం ఇలా ముగిసిందో లేదో సార్వత్రిక ఎన్నికల కేంద్రంగా మళ్లీ రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వార్ని వన్ సైడ్ చేసిన టీఆర్ఎస్ అధినేత పార్లమెంట్ ఎన్నికల్లోనూ దాన్ని రిపీట్ చేయడానికి వ్యూహరచన చేస్తున్నారట. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీగా ఎన్నికల బరిలోకి దిగే ఆలోచనలో తమ అధినేత ఉన్నారని గులాబీ దళం చర్చించుకుంటోందట. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకురావడానికి ఇప్పటికే కేసీఆర్ సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాలంటే ఎంపీల బలం చాలా అవసరం. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలున్నాయి. టీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ కు ఒక స్థానం వదిలేస్తే మిగిలిన 16 స్థానాల్లో విజయకేతనం ఎగురువేయాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారట. ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలోనే కాకుండా ప్రత్యర్థి పార్టీలు లేదా ప్రజాకూటమికి ఛాన్స్ ఇవ్వకూడదని కేసీఆర్ భావిస్తున్నారట. అది జరగాలంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక మూడ్ ఫిక్స్ చేయాలి. స్వయంగా తానే ఎంపీగా ఎన్నికల బరిలో దిగితే ఆ మూడ్ ఫిక్స్ అవుతుందని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టుగా టీఆర్ఎస్ లో డిస్కషన్ జరుగుతోందట. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని తమ అధినేత ఆలోచన చేస్తున్నట్టు గులాబీ దళం చెబుతోంది. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ కి ఈ నియోజకవర్గం అండగా నిలుస్తూ వచ్చింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ఆర్, కేసీఆర్ మధ్య ఒక స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. ఆ డైలాగ్ వార్ రాజీనామాల దాకా నడిచింది. ఆ సమయంలో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు జేజేలు పలికారు. 2 సార్లు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిపై కేసీఆర్ విజయం సాధించారు. 2006లో, 2008లో 2 సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ 5 ఏళ్ల సమయంలో 3 సార్లు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కి అండగా నిలిచారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు. అందుకే కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు టీఆర్ఎస్ భవన వర్గాలు చెబుతున్నాయి. స్వయంగా కేసీఆర్ పోటీకి దిగితే ఒక మూడ్ సెట్ అవుతుందని మిత్రపక్షం మజ్లిస్ తో కలుపుకొని మొత్తం 17 స్థానాల్లో విజయం సాధించడం సాధ్యమవుతుందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట. మరోవైపు టీఆర్ఎస్ సీనియర్ నేతలు కేసీఆర్ పోటీ చేయడం కంటే విస్తృతంగా ప్రచారం చేస్తే చాలని మొత్తం స్థానాలు గెలుచుకోవచ్చని చెబుతున్నారట. అయితే కేసీఆర్ మాత్రం ఫస్ట్ ఆప్షన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు పార్టీలో డిస్కషన్ సాగుతోంది. ఎందుకంటే బ్యాక్ డోర్ పాలిటిక్స్ ను పెద్దగా ఇష్టపడని కేసీఆర్ ఫేస్ టు ఫేస్ వార్ వైపే మొగ్గు చూపుతున్నారట. స్వయంగా తానే ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే ఏర్పడే మూడు వేరుంటుందని, అన్ని ఎంపీ స్థానాలు గెలుచుకోవడానికి అదే సరైన వ్యూహమని గులాబీ దళం అధిపతి అభిప్రాయపడుతున్నారట. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై అసెంబ్లీ ఎన్నికలకు మించిన రసపట్టు రాజకీయం ప్లే కాబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రుసరుసలు, విసవిసలు, గుసగుసలు ఉన్న చోట ఆప్యాయతలు, స్నేహగీతలు ఉండదు. కానీ రాజకీయాల్లో అదుంటే ఇది ఉండకూడదని, ఇవి లేకపోతేనే అవి ఉండాలన్న రూల్ లేదు కదా. ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితి ఇలాగే తయారైందట. తెలంగాణలో మెజారిటీ కాంగ్రెస్ కండువాలు టీడీపీతో పొత్తుకు ఆసక్తి ప్రదర్శించడం లేదట.
ఏపీలో కొందరు సై అంటున్నారట, కొందరు నై అంటున్నారట. అటు జాతీయ స్థాయిలో రాహుల్, సోనియా, చంద్రబాబుపై చాలా హోప్స్ పెట్టుకున్నారట. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇరు పార్టీల క్యాడర్ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉందట. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో అందరినీ ఆకర్షించిన రాజకీయ పరిణామం కాంగ్రెస్, టీడీపీ మధ్య పొత్తు పాలిటిక్స్. ప్రజాకూటమి ప్రయోగం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వికటించింది. ఇంతవరకు స్పష్టంగా ఉంది. కానీ ఇకపై కాంగ్రెస్, టీడీపీ ఏం చేయబోతున్నాయి? ఈ యాంగిల్లో ఇరు పార్టీల క్యాడర్ని కన్ఫ్యూజన్ కలవరపెడుతోందట. తెలంగాణలో మెజార్టీ కాంగ్రెస్ నేతలు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పొత్తు వద్దన్న అభిప్రాయంలో ఉన్నారట. కొందరు కాంగ్రెస్ నేతలు కలిసి ఎన్నికలకు వెళ్లడం కన్నా ఎన్నికల తర్వాత పొత్తు బెటర్ అన్న భావంలో ఉన్నారట. అటు ఏపీ కాంగ్రెస్ లో టీడీపీతో పొత్తుకు సంబంధించి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోందట. కొందరు కాంగ్రెస్ నేతలు కలిసి ఎన్నికలకు వెడదామని అంటుంటే మరికొంతమంది కాంగ్రెస్ నేతలు సింగిల్ గానే బరిలో దిగుదామని అంటున్నారట. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం టీడీపీతో స్నేహంపై చాలా ఆశలు పెట్టుకుందట. చంద్రబాబు అనుభవం, రాజకీయ చిత్రత తమకు జాతీయ స్థాయిలో ఉపయోగపడతాయన్న భావనలో హైకమాండ్ ఉందట. ఇలా రెండు రాష్ట్రాల కాంగ్రెస్ నేతల్లో రెండు రకాల అభిప్రాయాలు, పార్టీ అధిష్టానం వైఖరి ఇంకో రకంగా ఉండడంతో కార్యకర్తలకు క్లారిటీ రావడం లేదట. తెలంగాణ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ నేతలు టీడీపీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాహుల్, చంద్రబాబు కలిసి అనేక ప్రచార సభల్లోనూ పాల్గొన్నారు. కానీ ఆ ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో అప్పుడే టీడీపీ మీద కాంగ్రెస్ కొండువాలు చిటపటలాడడం మొదలుపెట్టాయి. పోలవరం వల్ల తెలంగాణకు సమస్యలు తప్పవని, ఈ విషయంపై కేసీఆర్ ఫోకస్ పెట్టాలని ఎమ్మెల్సీ పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి బయటపడాలంటే పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలతో మరింత సఖ్యత కాంగ్రెస్ కు అవసరం. కానీ పొంగులేటి, చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చకు తెరతీస్తున్నాయి. మెజార్టీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కలిసి పొత్తు వద్దు అంటున్న వేళ పొంగులేటి కామెంట్స్ పై పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ సాగుతోందట. అటు ఏపీలో కొందరు కాంగ్రెస్ నేతలు టీడీపీతో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తుంటే కొందరు మాత్రం సింగిల్ గానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని వాదిస్తున్నారట. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తాము బలపడే పరిస్థితి ఇక ఉండదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే గెలవకపోయినా సింగిల్ గా పోటీ చేస్తే 2024 నాటికి బలం పెంచుకోవచ్చని కొందరు కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారట. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యేక హోదా రావాలంటే రాహుల్ ప్రధాని కావాలి అన్న నినాదంతో పెడితే వర్కౌట్ అవుతుందన్న అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ కొండువాలు వ్యక్తం చేస్తున్నాయట. ఇలా ఇరు రాష్ట్రాల్లోనూ టీడీపీతో పొత్తు మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం టీడీపీతో స్నేహంపై పూర్తి భరోసాతో, నమ్మకంతో ఉందట. చంద్రబాబుకు రాజకీయంగా ఉన్న సుదీర్ఘ అనుభవం, ఆయన రాజకీయ చతురత జాతీయ స్థాయిలో తమకు ఉపయోగపడతాయని రాహుల్ బలంగా నమ్ముతున్నారట. ఇటు చంద్రబాబు కూడా బీజేపీని వ్యతిరేకించడం మాత్రమే కాదు, ఎన్డీఏకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలను ఐక్యం చేయడంపై ఫోకస్ పెట్టారు. మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ కాంగ్రెస్, ఏపీ కాంగ్రెస్ ఇలా 3 చోట్ల టీడీపీతో పొత్తు మీద 3 రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో కేడర్ ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉందట. రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు ఈ కన్ఫ్యూజన్ ని మరింతగా పెంచుతాయా లేక పూర్తి క్లారిటీ ఇస్తాయా అన్నదే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఒక్కరే ప్రత్యర్థి నరేంద్ర మోదీ. అతని మీద పైచేయి సాధిస్తే చాలు, కేంద్రంలో అధికారం ఖాయం, ప్రధాని అవ్వడం ఖాయం. రాహుల్ గాంధీకి సంబంధించి ఎవరైనా ఇచ్చే స్టేట్మెంట్ ఇదే. కాంగ్రెస్ కండువాలు కూడా నిన్నటిదాకా ఇలాగే భావించాయట. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది అంటున్నాయి ఢిల్లీ రాజకీయ వర్గాలు. అటు మోదీని చూసుకోవాలి, దాంతో పాటు ఇటు మిత్రపక్షాలను కాపాడుకోవాలి, చేజారిపోకుండా చూసుకోవాలి. ఒకేసారి 2 టాస్క్లు సక్సెస్ఫుల్గా చేయాలి, లేకపోతే సమస్యలు తప్పవు. మరి రాహుల్ గాంధీ ఈ డబుల్ టాస్క్లో సక్సెస్ అవుతారా? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మోదీని ఢీకొడుతున్నారు. అమూల్ బేబీ లాంటి కమెంట్స్ ని అధిగమించి మోదీని ఢీకొట్టే సమర్థ నేతగా తనను తాను తయారు చేసుకోవడంలో రాహుల్ సక్సెస్ అయ్యారు.
కాంగ్రెస్ కి నాయకత్వం వహించే శక్తి సామర్థ్యాలు ఉన్న లీడర్గా అటు క్యాడర్ కి కూడా రాహుల్ భరోసా ఇస్తున్నారు. హిందీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలు రాహుల్ ఇమేజ్ ని మరింతగా పెంచాయి. కొట్టడం ఒక్కటే రాహుల్ ముందున్న లక్ష్యంగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ మారుతోందట. అటు మోదీతో పోరాటం మాత్రమే కాదు, ఇటు మిత్రపక్షాలు కూడా చేజారిపోకుండా చూసుకోవడం రాహుల్ కి పెద్ద సవాల్గా మారిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ నుంచి, ఎన్డీఏ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీనే మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి, ఆ మాటకొస్తే యూపీఏ నుంచి రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థిగా ఉన్నారు. కానీ అసలు ప్రధాని అభ్యర్థి ఎవరని ఇప్పుడే చర్చించుకోవడం ఎందుకు? ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరన్నది నిర్ణయిద్దామంటూ బాంబులు పేల్చేస్తున్నారు మాయావతి, మమతా బెనర్జీ. అటు కేజ్రీవాల్ కూడా వీళ్లకు తోడయ్యారట. ఎన్నికల అనంతరమే ప్రధాని ఎవరన్నది నిర్ణయించాలన్న వాదనకు కమ్యూనిస్టులు కూడా మద్దతు పలుకుతున్నారట. ఈ పరిణామం కాంగ్రెస్ అధిష్టానానికి ఇబ్బందిగా తయారైందట. నరేంద్ర మోదీని ఢీకొట్టడంతో పాటు ఎన్డీఏను ఓడించడంతో పాటు మిత్రపక్షాలు తన నాయకత్వాన్ని అంగీకరించేలా చేసుకోవడం రాహుల్ తక్షణ కర్తవ్యమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ పెద్ద బాంబే పేల్చి కాంగ్రెస్లో మరింత కంగారు పెంచేశారు. కాంగ్రెస్ ఇతర బీజేపీయేతర పార్టీలను ఒక వేదిక మీదకు తెచ్చేందుకు ఫెడరల్ ఫ్రంట్ కి జై కొట్టారు కేసీఆర్. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫెడరల్ ఫ్రంట్ కు సానుకూలంగా స్పందించడం కాంగ్రెస్ లో కలవరం పెంచుతోందట. దేశంలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన అఖిలేష్ జనవరి 6 తర్వాత హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ని కలుస్తానన్నారు. యూపీలో అత్యంత బలమైన, కీలకమైన 2 పార్టీల్లో ఎస్పీ ఒకటి. అటు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధాని అభ్యర్థి కోణంలో టెన్షన్ పెంచుతోన్న వేళ ఇటు అఖిలేష్ యాదవ్ ఫెడరల్